హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా తోటలో పూల మొక్కలు చూపిస్తూ అలాగే కొన్ని కనకాంబరాల పూలు తెంపుకుంటూ ఎండాకాలంలో మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు వీడియో అన్నమాట. అంటే ఎండాకాలం వచ్చిందంటే మొక్కలను పెంచడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎండలకు కొన్ని మొక్కలు బ్రతికే అవకాశం ఉండే అన్నమాట. అందుకని మొక్కలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఎండ నుండి కాపాడుకోవచ్చో ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మొక్క చుట్టూ మల్చింగ్ చేసుకోవడం. మల్చింగ్ చేసుకోవడం వల్ల మొక్క వేరు వ్యవస్థ అనేది చల్లగా ఉంటుంది, అంటే ఎండ నుండి తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకనే మనము మొక్కకు మల్చింగ్ చేసుకోవాలి. ఆ మల్చింగ్ చేసుకోవడానికి ఎక్కువగా ఏమి వాడాలి అంటే కొబ్బరి పీచులు కానీ, కానుగ ఆకులు కానీ, సీతాఫల ఆకులు కానీ, లేదంటే పల్లి పొట్టు కానీ, వరి పొట్టు కానీ, మనకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఆకులు ఆ పొట్టులు తెచ్చుకొని మొక్క చుట్టూ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కుండీలో ఉన్న తడిదనం అనేది ఎండకు ఆవిరి కాకుండా ఉంటుంది. అలాగే మొక్క పచ్చదనంతో ఉంటుందన్నమాట. అలాగే రెండో విషయం, ఎక్కువగా ద్రావణాలు ఇచ్చుకోవాలి. అంటే లిక్విడ్ ఫర్టిలైజర్లే ఎక్కువగా ఇచ్చుకోవాలి, ఘన పదార్థాలు ఇచ్చుకోకూడదు. ఎందుకంటే మొక్క ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుందన్నమాట. అంటే మనం ఎండాకాలంలో ఎక్కువగా జ్యూసులు ఎలా తాగుతామో మొక్క కూడా ఆ విధంగానే అడుగుతుంది. మొక్కలు కూడా మనుషులను పోలే ఉంటాయి కాబట్టి మనం తినేది ప్రతి ఒక్కటి మొక్కకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. అందుకనే ఎండాకాలంలో ఎక్కువగా ద్రవ పదార్థాలే ఇవ్వాలి. అంటే జీవామృతం, వర్మి వాష్, OWDC ద్రావణం, అలాగే పండ్లు బెల్లంతో చేసుకున్న ఫ్రూట్ పర్మెంటేజ్ జ్యూస్లు కూడా ఎక్కువగా ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే మొక్క అనేది పచ్చదనంతో ఉంటుంది, అలాగే మనకు కావాల్సిన పంటను ఇస్తుంది, అలాగే ఎండ నుండి తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట. ఇంకా మూడో విషయం ఏంటంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, పూల మొక్కలు, అంటే చామంతి, గులాబీ, ఇంకా కనకాంబరాలు, ఎన్నో రకరకాల పూల మొక్కలు ఉంటాయి. ఆ పూల మొక్కలు ఎండకు తొందరగా చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఇలాంటి పూల మొక్కలను మనము పెద్ద చెట్ల నీడకు పెట్టుకోవాలి, లేదంటే గ్రీన్ నెట్ వేసుకోవాలి. గ్రీన్ నెట్ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇలా పెద్ద చెట్ల కింద చిన్న చెట్లు పెట్టుకోవాలి. లేదంటే మన ఇంట్లో పాత చీరలు కాటన్ ఉంటాయి కదా, ఆ చీరలు కూడా మనం కట్టెల సహాయంతో ఒక పందిరి మాదిరి వేసుకోవచ్చు అన్నమాట. అది మన ఐడియాలను బట్టి, మన ఓపికను బట్టి అలా వేసుకోవచ్చు. మన మొక్కకు ఎండ తగలకుండా చూసుకోవాలి. ఆ విధంగా పెంచుకుంటే ఎండాకాలంలో మొక్కలు పచ్చదనంతో ఉండడమే కాకుండా మనకు మంచి పంటను కూడా ఇస్తాయి. ఇంకా నాలుగో విషయం, మనము ఏ విత్తనాలైనా, ఏ పూల మొక్కలైనా, ఇంకా అలాగే నర్సరీలో నుండి ఏ మొక్కలైనా కొని తెచ్చుకోకూడదు అనమాట. ఎందుకంటే ఎండాకాలంలో మనం ఏమి పెట్టినా పెంచడం, అతకడం చాలా కష్టం. అందుకనే మనం ఏది తెచ్చుకోకూడదు బయటి నుండి. మొక్కలు కానీ, నార్లు కానీ ఏవి తెచ్చుకున్నా ఎండకు పెరిగే అవకాశం ఉండదన్నమాట. అంటే మనం విత్తనాలు కూడా ఏం పెట్టుకోవద్దు. ఇప్పుడు పెట్టుకుంటే మన వర్షాకాలంలో వచ్చినట్టు ఎదుగుదల ఉండదు. మొక్క ఎలా పెట్టిన మొక్క అలానే ఉంటుంది. మొలుస్తాయి, మొలవై అని కాదు, ఎలా పెట్టిన మొక్క ఆ విధంగానే ఉంటుంది. మనకు హీల్డ్ అనేది గిట రాదనమాట. అందుకే మనము ఏ పంట పెట్టుకోవాలన్నా డిసెంబర్, జనవరి లోపే మనం పెట్టుకోవాలి. అంటే కాకర, బీర, చెట్టు చిక్కుడు, టమాటో, మిర్చి, బెండ, గోరు చిక్కుడు, ఇలా రకరకాల కూరగాయలు ఏది పెట్టుకున్నా మన ఎండాకాలం పంట తీసుకోవాలి అంటే మనం డిసెంబర్ నుండి జనవరి లాస్ట్ వరకు పెట్టుకుంటే మనకు మార్చి లాస్ట్ నుంచి ఏప్రిల్, మే వరకు 3 నెలలు మనం పంట తీసుకోవచ్చు.
కానీ ఇప్పుడు ఎండకు తెచ్చి పెట్టుకొని ఏం రావట్లేదంటే రావు. అసలు ఎండలో మొక్క పెరగడమే చాలా కష్టము. దానికి తోడు మనకు పంట ఇవ్వాలంటే అస్సలు ఇవ్వదనమాట. అందుకే ఏ విత్తనం మాత్రం పెట్టుకోకండి. మనం పెట్టుకున్న మొక్కలను కాపాడుకుంటేనే మనకు అదే ఒక గొప్ప వరం అన్నమాట. మొక్కలు చనిపోకుండా చూసుకోవడమే ఇప్పుడు మనం చేయవలసిన పని. అందుకని నర్సరీలలో కూడా ఏ మొక్కలు తెచ్చుకోకండి. నర్సరీలలో తెచ్చుకున్న మొక్కలు వర్షాకాలంలో అసొంటిది మనం తెచ్చి వేరే కుండీలో షిఫ్ట్ చేసుకుంటే కూడా బతకవు ఒక్కొక్కసారి. అందుకనే ఏ మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకోకండి. అలాగే కొమ్మలు కూడా ఎవరు నాటకండి. ఎంత కష్టపడి కొమ్మలు తెచ్చిపెట్టినా బ్రతకడం చాలా కష్టము. ఉన్న మొక్కలనే ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని పెంచుకుంటే మనము ఈ ఎండాకాలంలో మొక్కలు చనిపోకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఉన్న మొక్కలను కాపాడుకోవడమే మన గొప్పతనము. మనము ఎంతో ఇష్టంతో పెంచుతున్నాం కదా మొక్కలు. ఏ ఒక్క మొక్క చనిపోయినా మనకు ప్రాణం పోయినంత బాధ ఉంటుందన్నమాట. అందుకే ఎండాకాలంలో ఇలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. చూడండి, నేనైతే ప్రతి ఒక్క మొక్క పెద్ద చెట్ల కింద చిన్న చెట్లు పెట్టుకున్నా. అంటే ఒక బంధు నీడు ఉంటుంది, ఆ నీడకు పెద్ద పెద్ద చెట్లు పెట్టుకొని ఆ చెట్ల కింద పూల మొక్కలన్నీ పెట్టుకున్నా. ఇంకా కనకాంబరాల పువ్వులు చూసిరు కదా, ఎన్ని పువ్వులు వచ్చినాయో ఈరోజు. 4-5 రకాల కనకాంబరాల పువ్వులు మా తోటలో ఉన్నాయి. అవన్నీ ఈరోజు నేను తెంపుకుంటూ మీతో మాట్లాడుతున్నానమాట. చూడండి, గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో. ఈ ఎండాకాలంలో కనకాంబరాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. అంటే కనకాంబరాలకు సీజన్ అన్నమాట. ఎండకే ఎక్కువ పువ్వులు వస్తాయి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ నారు కూడా మొలుస్తుందన్నమాట. విత్తనాలు పడతాయి కదా, మనం కొన్ని పువ్వులు తెంపకుండా వదిలేస్తే విత్తనాలు వస్తాయి. మనం నీళ్లు పోసేటప్పుడు పటపటా పగిలి మట్టిలో పడి ఇట్లా పువ్వులు వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ దాలియా చూడండి, దాలియా అయితే విత్తనంతో వేసుకుందని చెప్పిన కదా, చక్కగా పెద్దగా మొక్కలు వచ్చేసినాయి. కాకపోతే కొంచెం ముడత వచ్చింది. ఈ ముడతకు నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా పోవడం లేదు. ఇంకా అక్కడక్కడ ఇట్లా మొగ్గలు కూడా ఉన్నవి. మంచి పెద్ద సైజ్ అన్నమాట. ఇలా దాలియా మొక్కలు కూడా నర్సరీ మేళలో అడిగితే 250 రూపాయలకు ఒక మొక్క చెప్పిండ్రు. కానీ మనకి ఇట్లా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిన విత్తనాలతో నేను వేసుకుంటే ఇలా మంచిగా మొక్కలు వచ్చి పువ్వులు పూసినాయి చూడండి. మనం ఈ పువ్వులు విత్తనాలకు వదలొచ్చు. అలాగే మనకు మొక్కల అడుగులో దుంపలు గిట ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది దాలియా చెట్టే, కానీ అక్కడ పూసిన పువ్వు మాత్రం దాలియా పువ్వు కాదు చూడండి. ఎవరైనా చూస్తే దాలియా పువ్వే అనుకుంటారు, కానీ అది మందార గోంగూర పువ్వు. అక్కడ మందార గోంగూర మొక్క మొలిసింది. కాకపోతే దాలియా చెట్లో ఉంది కాబట్టి దాలియా ఫ్లవర్ లాగానే అనిపిస్తుంది. అట్లా కొన్ని కొన్ని మనకు సర్ప్రైజ్ ఇస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, మాల్వా ఫ్లవర్స్ గిట మనకు ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చిర్రు కదా, వీటి నుండి విత్తనాలు గిట వస్తున్నవి. ఇక్కడ కింద కవర్లోనే ఉంది చూడండి, చిన్న కవర్లో ఇట్లే వదిలేసిన ఇంకా మంచి పువ్వులు వస్తున్నాయి. ఇగో ఇలా విత్తనాలు కూడా వస్తున్నాయి చూడండి. మనకు ఒక్కసారి మొక్క మన తోటలోకి వస్తే మనం ఎంతో మందికి విత్తనాలు ఇచ్చుకోవచ్చు. మనము పెట్టుకోకున్నా ఇక్కడ విత్తనాలన్నీ చిట్లి మన తోటలో ఎక్కడ పడితే అక్కడ నారు కూడా వస్తుంది. ఇంకా మా చెట్లకు మల్లె పువ్వులు గిట పూస్తున్నాయి చూడండి. ఇప్పుడు అంటే అందరి దగ్గర పూస్తాయి అనుకోండి. నేను ఈ మల్లె చెట్లు కూడా కొమ్మలతోటే పెట్టుకున్నా. ఇంకా రోజు మనకు ఒక గుప్పెడు పువ్వులు ఇస్తాయి. మల్లె చెట్లు మా దగ్గర ఎక్కువ లేవు, 2 ఉన్నాయి. మిద్దె తోటలో, పెరటి తోటలో ఉన్నాయి. ఇంకా అన్ని మొక్కలు ఎక్కువ పెట్టుకోవాలంటే మనకు ప్లేస్ అనేది ఉండాలి కదా. పెట్టుకోవాలని ఆశ అందరికి ఉంటుంది, కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. కానీ నేను అవి 2 ఇవి 2 ఆశ కొద్దీ పెట్టుకున్నానమాట. ఈ మల్లె చెట్లే కాదు, రకరకాల పూల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మా తోటలో. అవన్నీ కాపాడుకుంటున్నానమాట ఎండ నుండి. ఇంకా ఈ రోజైతే కనకాంబరాలు మల్లె పువ్వులు ఈ విధంగా తెంపుకుంటున్నా చూడండి, గుప్పెడు వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ చామంతి, లోకల్ చామంతి. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ, బ్లూ కలర్ మార్నింగ్ గ్లోరీ. అది విత్తనం పడి మొలిచినట్టుంది. ఇంకా అలానే వదిలేసిన. అవి పెట్టుకున్న విత్తనాలు కాదు, మన మట్టిలో వస్తాయి అలా వచ్చిన విత్తనాలు. ఇవి అయితే
ఆస్టర్ పువ్వులు, ఈ హాస్టర్ పువ్వులు ఇప్పుడు మళ్ళీ పువ్వులు పూస్తున్నాయి. మొక్కలు ఎదుగుదల అనేది లేదు, గిడ్డులాగానే ఉన్నాయి చూడండి. అంటే వర్షాకాలంలో అయితే ఏపుగా వస్తుంది మొక్క. ఇప్పుడు ఎంత పోషకాలు ఇచ్చినా ఈ విధంగానే ఉంటాయి. ఇంకా ఇవి విత్తనాలు వస్తాయని వదిలేసిన. అలాగే డిసెంబర్ పువ్వులు గిట ఇప్పుడు మా తోటలో 5 కలర్స్ వచ్చినాయి. ఇవి నేను కొన్నవి అయితే కాదు, మనకు ఫ్రెండ్ పద్మావతి ఇచ్చింది. ఈ బ్లూ కలర్ మా దగ్గరనే ఉండే. ఇంకా ఈ పింక్ కలరు, అలాగే రెడ్ కలర్ డిసెంబరము, అలాగే నామాల డిసెంబరము, ఈ 3 మొక్కలైతే పద్మావతి ఇచ్చిందనమాట, గార్డెన్ ఫ్రెండ్ పద్మావతి. ఇంకా దీని నుండి నేను కొమ్మలు చాలా పెట్టుకున్నా, ఎన్నో రకాల మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇలా మా తోటలో అయితే రెడ్, పింక్, బ్లూ, వైట్, నామాల డిసెంబరం ఇట్లా 5 రకాల డిసెంబరాలు కూడా మా తోటలో ఉన్నాయన్నమాట. ఇది రెడ్ అనమాట. రెడ్ గిట ఎక్కడంటే అక్కడ నారుంది, విపరీతంగా నారుంది. ఎంతో మందికి తీసిచ్చిన, అక్కడక్కడ మొలిచినవి కూడా నేను వదిలేసిన అనమాట. ఉండని ఇట్లా రేర్ వెరైటీ ఎవరైనా అడిగితే ఇయ్యొచ్చు అని చెప్పి ఇట్లా వదిలేసిన. ఇంకా పువ్వులు అయితే ఇప్పుడు ఇట్లా పూస్తున్నాయి. ఇంకా ఇవి శంకు పువ్వులు. ఈ శంకు పువ్వులు గిట పోయినసారి వర్షాకాలంలో పెట్టుకున్న అన్ని తీసేసిన. అప్పుడు కొన్ని విత్తనాలు మొలవని ఉంటాయి కదా, అవి మళ్ళీ మొలిచి ఇట్లా మొక్కలు వచ్చి పువ్వులు వస్తున్నాయి చూడండి. ఇంకా ఈ మొక్క వచ్చేసి స్కై బ్లూ ముద్ద శంకు పువ్వులు. ఈ ముద్ద శంకు పువ్వులు ఒక కొమ్మకేమో సింగిల్ పెటల్ వస్తున్నాయి, ఒక కొమ్మకేమో ఇట్లా మల్టీ పెటల్ వస్తున్నాయి అన్నమాట. ఒకే మొక్క మళ్ళీ ఏందో అర్థం కాదు. చూడండి, మీకే చూపించిన కదా. ఇదేమో పింక్ కలరు మల్టీ పెటల్ అనమాట. ఇవన్నీ విత్తనాలు అప్పుడు మొలవనివి ఇప్పుడు మొలిచి ఇట్లా పువ్వులు పూస్తున్నాయి. నేను పాత మొక్కలన్నీ తీసేసుకున్నా, ఇవి మళ్ళీ మొలిచి వస్తున్నాయి అన్నమాట. ఇంకా పోకబంతి పువ్వులు చూడండి, 3 రంగులు ఉన్నాయి ఇప్పుడు మన తోటలో. ఇవి కూడా నారు అంత అక్కడక్కడ పడి మొలిచిందనమాట. మొలిచిన ఇక నేను వదిలేసిన, ఎందుకంటే ఎండాకాలంలో కూడా తోటకు అందం అనేది ఉండాలి కదా. పెట్టుకున్న మొక్కలు కాదు, విత్తనాలు పడి మొలిచిన మొక్కలే ఇవి కూడా. ఇంకా అన్నీ ఒక దగ్గర ఇలా చేర్చిన అనమాట. ఇంకా రెడ్ కలరు, అలాగే పింక్ కలరు, అలాగే వైట్ కలరు, ఇట్లా 3 రంగులు అయితే మన తోటలో ఉన్నాయి. ఇంకా మందారాలకైతే లోటే లేదు, ఎక్కడ పడితే అక్కడ రోజు పూసే మందారాలు. ప్రతి ఒక్కరి తోటలో రంగురంగుల మందారాలతో, ఎన్నో రంగులతో హార్లాదాన్ని నింపుతున్నాయి మిద్దె తోటలు. ఇంకా అలాగే మా తోటలో కూడా 14 కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు. కానీ ఈరోజు కొన్ని మాత్రమే పువ్వులు పూసినాయి. ఇంకా ఈ జీనియా అయితే విపరీతంగా పువ్వులు పూస్తాయి చూడండి. ఒక్క చెట్టుకు ఇలా పువ్వు వచ్చి నెల రోజులైనా పువ్వు ఇలానే చెట్టు మీద ఉంటుంది. ఇంకా ఇట్లా ఎండినవి ఉంటాయి కదా, ఎండినవి అన్నీ తీసేసి ఒక దగ్గర వేసేస్తా, అంటే విత్తనం అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇవి గిట మొలిచినాయి అనమాట. ఈ జీనియా ఫ్లవర్స్ వర్షాకాలం చలికాలంలోనే ఎక్కువగా పూస్తాయి, ఎండాకాలం చాలా కష్టం పూయడము. ఇది కూడా అక్కడక్కడ విత్తనాలు పడి మొలిచినాయే, నేను తీసేయలేదనమాట. తీసేయకపోయేసరికి ఇట్లా కొన్ని చెట్లకు పువ్వులు వస్తున్నాయి చూడండి. ఇదైతే ఇట్లా గులాబీ పువ్వు మాదిరే, చెండు పెద్ద సైజు, లైట్ పింక్ కలరు. చూడండి ఎంత అందంగా ఉందో. అయితే ఇవి విత్తనాలు పడి కొన్ని ఏమో ఇట్లా సింగిల్గా వస్తాయి, ముద్దలాగా రావు. కొన్నేమో ఇట్లా ముద్దలాగా వస్తాయి. అదే విత్తనం మళ్ళీ అది ఏందో అర్థం కాదు. ఇలా కనుక్కోవడం అంటే కష్టంగా ఉంది. మనం ముద్ద పువ్వు వేసినా సింగిల్ వస్తాయి, సింగిల్ పువ్వు వేసినా ముద్ద వస్తాయి అనమాట. నేను అబ్జర్వ్ చేసింది అది. ఇంకా ఇట్లా మంచిగా పువ్వులు ఉన్నాయి కదా, చెన్లు. ఇవి గిట నేను తెంపను, ఎందుకంటే నెలలు చెట్ల మీదనే ఉంటాయి. ఇట్లా రకరకాల జీనియా ఫ్లవర్స్ గిట మా తోటలో ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఇంకా అన్ని ఇట్లా విత్తనాలకే వదిలేస్తా, ఎండినవి తీసేస్తా. ఇక్కడ గిట చూడండి ఒకే మొక్క, ఇంకో దీనికి ముద్ద వచ్చింది, దీనికి ఏమో డబుల్ పెటల్ వచ్చింది, ఇంకో ఇదేమో సింగిల్ పెటల్. చూడండి ఒకే మొక్కకు ఇట్లా 3 వచ్చినాయి. దాన్ని ఎలా కనిపెట్టాలో అర్థమైతలేదు. ఇలా రెడ్, ఆరెంజ్, వైట్, ఎల్లో, పింక్ ఇట్లా రకరకాలు ఉన్నాయి మా దగ్గర అయితే జీనియా మొక్కలు. ఈ రోజు మా తోటలో ఉన్న పూల మొక్కలు ఇవన్నమాట. మరి ఈ రోజైతే మా తోటలో ఉన్న పూల మొక్కలు మీకు చూపించిన కదా, మరి మీకు నచ్చిందా?
మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.